దాన్ని నువ్వు కొట్టి పారేస్తే సరిపోతుందా? డైలీ ఎపిసోడ్స్ కోసం అంటే జరిగిందా? ఒకటేంటి, చాలా జరిగాయి. నాకు తెలియకుండా ఎలా జరిగాయే? నీకు తెలియకుండా జరగడం ఏంట్రా? అవన్నీ చేసింది నీకు తెలుసే కదా. నేనా? వసి, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నీకు దండం పెడతాను. అసలు ఏం జరిగిందో చెప్పు. అసలు నీ కడుపెలా వస్తుందే? అదెలా సాధ్యం? ఎలా కావడం ఏంట్రా? నువ్వు నన్ను ప్రేమించావా? ప్రేమించాను. మీ పెద్దన్నయ్యకి పెళ్ళయ్యే వరకు నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పావా? చెప్పాను. నాకు ప్రపోజ్ చేసి ముద్దు పెట్టావా? దానికి దీనికి ఏం సంబంధమే? అవన్నీ ఎలా జరిగాయో ఇది అలాగే జరిగింది. ఏయ్, ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా? అంటే ఏంట్రా ముంగిసా, నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించడం కాదే, నాకంతా గందరగోళంగా ఉంది. లేదు, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు, నాకు అర్థమవుతుంది. నేను కడుపుతో ఉన్న విషయం మా వాళ్ళకి చెప్పగానే నీ కడుపులో బిడ్డకి నీకు ఎలాంటి సంబంధం లేదని వాడు చెప్తాడు చూడు అని వాళ్ళు నాతో వాదించినా నేను నమ్మలేదు. నా ముంగీస అలాంటి వాడు కాదు అని నేను నీకే సపోర్ట్ చేసి మాట్లాడాను. కానీ నువ్వు నన్ను నమ్మకపోగా నన్ను అనుమానిస్తున్నావు. పోరా ముంగీస, నేను నీతో మాట్లాడను. బాయ్. లాజిక్ లేకుండా ప్రెగ్నెన్సీ రావడం ఏంటి? ఎరా కాబోయే తండ్రి, ఏంట్రా నీకు ఆటలుగా ఉందా? ఆటలాడింది నువ్వు, పాట పాడింది నువ్వు. ఇద్దరికిద్దరు పాము ముంగీసల్లా పోట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు? రగులుతోంది మొగలి పొద అంటూ వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న రగిలిపోయేలా చేశారు, మా నాన్న కుమిలిపోయేలా చేశారు. నేనే ముదిరంటే నువ్వు నన్నే మించిపోయావు. అయినా నేను నీ ముందేం పనికి వస్తానరా? రేయ్, ఎంతసేపు నీ మాట నీదే గాని నా మాట వినవా? నాకు గిల్టీగా ఉందిరా. నేను నాన్నని కాకముందే నువ్వు నాన్నవై నన్ను పెద్దనాన్నం చేసావు. మన ఇంట్లో అంతా రివర్సే. అన్నయ్యకి పెళ్లి కాకముందే నేను చేసుకున్నాను, నేను బిడ్డల్ని కనకముందే నువ్వు కనబోతున్నావు. రేయ్, ఆపుతావా? ఏదాగుతుంది కనుక నేను ఆపేది? అన్ని వాటంతట అవే జరిగిపోతున్నాయి. చిలిపిరా నువ్వు. నువ్వు ఆపో. నేను అసలే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఇలా ఎలా? ఏమో, అలా ఎలా? ఏమో, ఇదంతా కళ? అసలు ఇదెలా? వామ్మో! ఏమైందిరా తండ్రి? రే, నేనొకటి చెప్తాను, మరి నువ్వు నవ్వకూడదు. 4-5 నెలలుగా నీ ప్రయత్నం నువ్వు చేసావు, దాని ఫలితం ఇప్పుడు తెలిసింది, అంతే కదా. అందులో నవ్వడానికి ఏముంది? కానీ భలే జంటరా మీరు. నేను తాగి గదిలోకి వెళ్తేనే ఇంట్లో భూకంపం పుట్టించి హాస్టల్కి వెళ్ళిపోయింది. చెప్పేది కాస్త వినరా? చెప్పు. ముచ్చట్లు చెప్తావా? నేను వినకూడదురా. రే ఆగు, చెప్తే అర్థం కదా. నేనేం చేయలేదురా. అసలు ఆ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందో తెలియడం లేదు. ఏం చేయకుండా పైనుంచి ఎవరో దిగొచ్చి ఓం భీం బుస్ అని మాత్రం చదువుంటారా? సరే, త్వరగా రెడీ అవ్వు, ఊరికి బయలుదేరదాం. వెళ్ళాక మాట్లాడదాంలే. ఏం టెన్షన్ పడకు. మీ అత్త తాటకి ఏమీ చేయలేదు. ఇప్పుడు తమ్ముడు బామ్మర్దిగాడు కూడా ఏం పేకలేడు, మాత్రం చదువుంటారా? సరే, త్వరగా రెడీ అవ్వు, ఊరికి బయలుదేరదాం. వెళ్ళాక మాట్లాడదాంలే. ఏం టెన్షన్ పడకు. మీ అత్త తాటకి ఏమీ చేయలేదు. ఇప్పుడు తమ్ముడు బామ్మర్దిగాడు కూడా ఏం పేకలేడు. మాట్రా. మాటదేముంది? వరాల మూట పుట్టబోతోంది. అబ్బాయే పుడతాడు, అచ్చం ముంగిసలాగే ఉంటాడు. అమ్మాయే పుడుతుంది, అచ్చం బుస్సులాగే ఉంటుంది. నన్ను వదలండ్రా. మర్యాదగా చెప్తున్నాను, నన్ను ఎలా తీసుకొచ్చారో అలా వదిలేయండి. వదిలేస్తాను రా, తప్పకుండా వదిలేస్తాను.
నిన్ను చంపి అప్పుడు అప్పుడు వదిలేస్తాను. రేయ్ అన్నా ఎలా ఉంది? నొప్పిగా ఉందా? ఇప్పుడెలా ఉంది? బాధగా ఉందా? మా అక్కను చంపినప్పుడు తను కూడా ఇలాగే బాధపడి ఉంటుంది కదా. తను నువ్వు హత్య చేస్తున్నప్పుడు ఇలాంటి నొప్పి అనుభవించుంటుంది కదా. అది ఈరోజు నీకు తెలియాలనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చానురా. లేదంటే నిన్ను అప్పుడే అక్కడే నరికేసుండేవాణ్ణి. 25 ఏళ్ల పగరా, 25 ఏళ్ల పగనాది. నువ్వు ఎప్పుడెప్పుడు కనిపిస్తావా? నిన్ను ఎప్పుడెప్పుడు తెగ నరకాలా? మా అక్క ఆత్మకి ఎలా శాంతి చేయాలా అని నేనెదురు చూస్తుంటే నీ చావుని వెతుక్కుంటూ ఏకంగా నా ఊరికే వచ్చేశావు. మా అక్కని చంపేసి మా నుంచి తప్పించుకొని హాయిగా బయట తిరుగుతుందే కాకుండా మా ఊరి గ్రామదేవత దగ్గరికే వచ్చి పూజలు చేసుకొని వెళ్ళిపోతుంటే నేనేమి చేతగాని దద్దమ్మలా చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? అక్క, తీసుకొచ్చేశాను. నిన్ను పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని నాశనం చేసిన వాణ్ణి, మహాలక్ష్మిలా మా ఇంట్లో తిరగాల్సిన నిన్ను మాకు లేకుండా చేసిన వాణ్ణి తీసుకొచ్చేశాను. ఇన్నేళ్ల నా పగకి ప్రతీకారంగా వీణ్ణి చంపేసి నీ దగ్గరికి పంపించబోతున్నాను. నువ్వక్కడ వీడికి ఎలాంటి శిక్ష వేస్తావో నీ ఇష్టం. కానీ ఇక్కడ నేను మాత్రం వీడికి మరణదండనే విధిస్తాను. ఏంట్రా నువ్వు నన్ను చంపేది? ఒక్కసారి కట్లిప్పి చూడు, నేనేంటో చూపిస్తాను. చవట దద్దమ్మా, నలుగురు ఆకురౌడీల్ని అంటపెట్టుకురాగానే పెద్ద పిస్తా అనుకుంటున్నావా? నువ్వు నన్ను తీసుకొచ్చిన విషయం గాని నా కొడుకులకు తెలిసిందో, వేట కోసం వచ్చిన సింహాల్లా నిన్ను వెంటాడి వెంటాడి మరీ చంపేస్తారా. నీ మంచి కొరే చెప్తున్నాను, నన్ను వదిలే, లేదంటే నీ ప్రాణాలు వదిలేయాల్సి వస్తుంది. చావుని ఎదురుగా పెట్టుకొని కూడా ఇంకా నీ పొగరు తగ్గలేదు కదా. తగ్గిస్తారా? నీ పొగరు తగ్గించి నీకు నరకం అంటే ఏంటో చూపించి అప్పుడు నిన్ను మా అక్క దగ్గరికి పంపిస్తా. రై కానివ్వండ్రా. ఇంటికి బ్యాగ్ పట్టుకొని పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమవుతుందిరా. నేను నిజంగానే ప్రెగ్నెంట్. కేశవ, మళ్ళీ నీ మీద చేయి చేసుకుంటాననుకున్నావా? చేయి చేసుకుంటానని ఏనాడు ఊహించలేదు కేశవ. నొప్పిగా ఉందారా? బాధగా ఉందా? తప్పు చేస్తే నన్నైనా కన్న తండ్రినైనా నిలదీసే నువ్వు ఈరోజు ఒక కుటుంబమే లోకం ముందు తలదించుకునేలా చేశావంటే నిజానికి నేను నమ్మకూడదు. కాని శైలు కన్న తల్లే ఆ మాట చెప్పాక నమ్మకుండా ఉండలేకపోయాను. ఇక ఈ విషయంలో ఎలాంటి డిస్కషన్ పెట్టను. ఇంట్లో ఆడపిల్లలున్నారు. వాళ్ల ముందు ఈ తొందరపాటు పని గురించి మాట్లాడడం మర్యాద కాదు. అందుకే ఇక్కడే చెప్తున్నాను. మన ఊరికి వెళ్ళగానే
వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తాను. నిజానికి వాళ్ళ అమ్మానాన్నలు నీ మీద కోపంగా ఉంటారు. కాని వాళ్ళింటి గుట్టు వాళ్లే బయట పెట్టుకోలేరు కాబట్టి మీ పెళ్లికి ఒప్పుకుంటారనే నేననుకుంటున్నాను. శైలుకి ధైర్యం చెప్పు. మన కుటుంబం మొత్తం తనకి అండగా నిలబడుతుందని చెప్పు. సరే, ఇక మనం బయలుదేరాలి. బట్టలు సర్దుకో. ఏదైనా చెప్పాలా? ఒకసారి అందరూ లగేజ్ అంతా చెక్ చేసుకోండి. ఏంటన్నయ్యా అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి? ఒక చిన్న పనుంది వినోద్, వెళ్ళాలి. ఏం పనిరా? నీకేమైనా ఎగ్జామ్స్ ఉన్నాయా? రేయ్, నన్ను చూస్తావేంటి? గాయత్రి అడిగింది నిన్ను ఎగ్జామ్స్ ఉన్నాయా అని. ఇంకా చాలా టైం ఉంది గాయత్రి. అందరం కలిసి సరదాగా ఉన్నాం. ఒకేసారి వెళ్ళేవాళ్ళం కదా. ఊరికి రాగానే ఇంటికి భోజనానికి రండి. ఎప్పుడు మేమేనా? మీరు కూడా రండి. మీ మేనతిల్లే కదా, కోపాలెందుకు, వదిలేద్దాం. ఆ ముక్క చెప్పాల్సింది వీళ్ళకి కాదండి, మా అమ్మకు మా పెదమావయ్యకు. ఏమైంది? మన వాళ్ళు బయలుదేరుతున్నారు అత్తయ్య. అవునా? మంచిది మంచిది, బయలుదేరండి. కాసేపట్లో దుర్ముహూర్తం రాబోతోంది. ఇక ప్రశాంతంగా ఉంటారు. వెళ్ళండి వెళ్ళండి. దుర్ముహూర్తం ఎప్పుడే లోపలికెళ్ళింది, వెళ్దాం పదండి. పదండి. బాయ్ గాయత్రి. కన్నా, అంకుల్ జీ కహా హై? అవును, కహా హే? చిచి, ఎక్కడా? అయ్యో, మనం ఇంతవరకు ఆయన్ని పట్టించుకోనే లేదే. బయట ఉన్నారనుకున్నాం. ఎక్కడున్నారాయన? ఎక్కడో పెత్తనాలు చేస్తూ ఉండుంటాడు. ఏదన్నా బార్లో దూరిపోయి ఉంటాడేమో. ఆపండ్రా, అసలు మనం వెళ్తున్నట్టు నాన్నకు తెలీదా? చక్రి, మీ నాన్నని దుర్గా అతని మనుషులొచ్చి బలవంతంగా కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆ దుర్గా మనుషులా? మళ్ళీ ఏం గొడవ తెచ్చాడో ఏంటో. ఇంకా చూస్తారేంటి? పదండి వెళ్దాం. సతీష్, దారి చూపించు. రండి. అమ్మా, ఎవరో నారాయణ మావయ్యని బలవంతంగా కారుకించుకుని తీసుకెళ్లారంట. ఎవరే? ఎవరో దుర్గా మనుషులంట. దుర్గా మనుషులా? సర్లే, మనకెందుకు, వదిలేయి, వాళ్ళ కొడుకులు చూసుకుంటారులే. నాకొక చిన్న అనుమానం. ఏంటే? మావయ్యకి నువ్వు సొంత చెల్లెలివేనా, లేదంటే నేను చెత్తకుప్పలో నుంచి తెచ్చుకుని పెంచుకున్నారా? నార్మల్. ఇన్నేళ్ల నుంచి నేను నీ చావు కోరుకున్నాను. ఇప్పుడు నీ చావు నా చేతుల్లో రాసిపెట్టున్నందుకు
సంతోషిస్తున్నాను. కత్తితో పొడిస్తే క్షణాల్లో ప్రాణం పోతుంది. 10 పగ 10 క్షణాల్లో తీరిపోతే తృప్తిగా ఉండదు. పైకెళ్ళాక నువ్వు 10 క్షణాల్లో తీరిపోతే తృప్తిగా ఉండదు. పైకెళ్ళాక నువ్వు చూసే నరకం ఇక్కడే అనుభవించి చచ్చిపో. భయ్యా ఇదే ఇల్లు, మీరు లోపలికి వెళ్ళండి, నేను జనాలు తీసుకొని వస్తా. ఏం చేశాడని మా నాన్న ఇలా కట్టేసి కొడుతున్నారు? మీరు నలుగురు ఈయన కొడుకులమే. అసలు మీ ఊరే ఎన్నడూ రాలేదు, ఆయన ఎవరి జోలికి వెళ్ళలేదు, మరెందుకు ఆయన కొడుతున్నారు? ఇది పగ పగ. ఎవరికి? ఎవరి మీద? రండి రండి, త్వరగా రండి. ఏం లేదు, మనం వెళ్దాం. ఏయ్, వెళ్ళడానికి కాదు తీసుకొచ్చింది. ఎవరో కట్టి పడేస్తే చూస్తూ ఊరుకుంటామని ఎలా అనుకున్నావు? ఏం చేశాడు మా నాన్న? ఎన్నో ఏళ్ల క్రితం మాట. ఇంకా పగ పెట్టుకుని ఇన్నేళ్ల తర్వాత ముక్కు తీర్చుకోవడానికి వచ్చిన మనిషిని చంపాలనుకోవడం పద్ధతా? ఊళ్ళో 10 మందికి న్యాయం చెప్పే మీరే తప్పు చేస్తారా? నన్ను నా భార్యని ఎవడో ఏదో మాట అంటే వాళ్ళందరినీ కొట్టి క్షమాపణ చెప్పించిన మీరే ఇప్పుడు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. ఆ పెద్ద మనిషేనా ఈ పెద్ద మనిషి? ఆ మంచితనం ఇక్కడెందుకు చూపించట్లేదు? ఏళ్ల తరబడి పగనెందుకు పెంచుకున్నారు? మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రేయ్, వీళ్ళని లాగిపాడండి రా. రాయ్, వడ్డులే. నీకు మాకు ఏంటి సంబంధం? అదే సంబంధం, రక్త సంబంధం.
ఎందుకు మా నాన్న మీద మీకు అంత పగ? నేను చెప్తాను. ఈ దుర్గాప్రసాద్ ఎవరో కాదు, స్వయాన మీ మేనమామ, మీ అమ్మకి తోడబుట్టినోడు. మీ అమ్మని చంపి మీ నాన్న జైలుకి వెళ్ళినప్పటి నుంచి ఈయనింటికి మీకు సంబంధాలు తెగిపోయాయి. ఇన్నేళ్ల తర్వాత మీ నాన్న ఈ ఊరికొచ్చేసరికి మళ్ళీ పాత పగ గుర్తుకొచ్చి మీ నాన్నని చంపాలనుకుంటున్నాడు. మా అమ్మ ఫోటోని మీ ఇంట్లో పెట్టుకొని ఆమె మీద ప్రేమని గుండెల్లో దాచుకొని ఇన్నేళ్లు ఇంత పగతో రగిలిపోయారా? అది మిమ్మల్ని మనశ్శాంతిగా ఉండనిచ్చిందా? యాయా, మీ అక్క మీద అంత ప్రేమున్నవాడివి మీ అక్కకి పుట్టిన వాళ్ల మీద ప్రేమ ఎందుకు చూపించడం లేదు? బుసు, నువ్వెందుకు వచ్చారా ఇక్కడికి? మీ చెల్లితో మాట్లాడడానికి వచ్చానురా. దాని కడుపులో ఉన్న నీ బిడ్డ ఎలా ఉందని అడగడానికి వచ్చావా? ఇదేనా మీ సంస్కారం? నా కూతురి వెంటపడి దాన్ని నమ్మించి దానికి మాయమాటలు చెప్పి తల్లిని చేస్తావా? అసలు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో ఇంటికి వెళ్తేనే కదా. శైలు నాది. తన మెళ్ళో ఎప్పటికైనా తాళి కట్టేది నేనే.